ఒకప్పుడు ఆమె గోల్డెన్ లెగ్. ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో సూపర్ హిట్. దీంతో కొంతకాలం క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నిట్లోనూ ఆమె లీడ్ హీరోయిన్. ఇంతలో స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి, ఇప్పుడు పాపకు తల్లిగా మారింది. ఎంతైతే స్పీడ్గా కెరియర్లో ఎదిగిందో అంతే స్పీడ్గా పర్సనల్ లైఫ్ కోసం మూవీస్ను పక్కన పెట్టేసింది. మరి నెక్స్ట్ ఏంటి? సినిమాల్లోకి తిరిగొస్తుందా? 2018లో భరత్ అనే నేనులో కియారా కనిపించినప్పుడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవుతుంది అనుకున్నారు. ఆ వెంటనే వినయ విధేయ రామాలో కనిపించింది. 2019లో బాలీవుడ్ లో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. దాంతో బీ టౌన్ లో కియారా టర్న్ అయిపోతుంది అనుకున్నారు. అదే స్పీడ్ గుడ్ న్యూస్ తో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. అందుకే కొన్నేళ్లు టాలీవుడ్ ను వదిలేసి కియారా బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ చాలా చిత్రాలు చేసింది. అందులో షేర్ షా అనే మూవీలో నటించిన హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోషన్ అందుకున్నారు. ఇటీవలే తమ పాపకు సరాయా మల్హోత్రాగా పేరు పెట్టారు. రీసెంట్ గా గేమ్ చేంజర్ తో మళ్లీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంది. కానీ ఈ మూవీ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. చరణ్ తో 2 సార్లు కియారా బిగ్ ప్రాజెక్ట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్స్ మూవీస్ తీశారు. అయినా హిట్ మాత్రం కలిసి రాలేదు. దీని తర్వాత వార్ సీక్వెల్ లో కనిపించినా కలిసి రాలేదు. ప్రస్తుతం కియారా ఆశలన్నీ యష్ కు జోడీగా నటిస్తున్న టాక్సిక్ పైనే ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల ఉంది. యష్ కు ఉన్న క్రేజ్ తో టాక్సిక్ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అయితే కియారాకు మళ్లీ మంచి రోజులు ప్రారంభమవుతాయి. సెకండ్ ఇన్నింగ్స్ ను స్ట్రాంగ్ గా స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సౌత్ లో కొత్త సినిమా ప్రారంభం అవుతుందా? అయితే అనిరుద్ధ్ డేట్స్ కోసం ట్రై చేద్దామనే వాళ్ళు నిర్మాతలు, దర్శకులు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. చివరికి అనిరుద్ధ్ ఫేవరెట్ హీరో రజనీకాంత్ కూడా ఇప్పుడు అనిరుద్ధ్ని వద్దు అంటున్నాడు. డ్యూట్ కు బీట్స్ కొట్టిన సాయి అభ్యంకర్ కావాలి అంటున్నాడు. ఇంతకీ ఎవరు ఈ సాయి అభ్యంకర్? ఎన్ని సినిమాలకు అనిరుద్ధ్, తమన్, దేవి డేట్స్ దొరుకుతాయి. వాళ్లు కూడా చేతి నిండా చిత్రాలతో బిజీ అయ్యారు. అందుకే పెద్ది కోసం రెహమాన్ వరకు వెళ్లాడు బుచ్చిబాబు. పెద్ది నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ తర్వాత రెహమాన్ డేట్స్ కూడా అందుబాటులో లేవిప్పుడు. అందుకే అందరూ డ్యూట్ మ్యూజిక్ డైరెక్టర్ డేట్స్ కావాలి అంటున్నారు. ఇప్పటికే సాయి అభ్యంకర్ కరుప్పు, బెంచ్, కార్తీ నటించిన మార్షల్, అల్లు అర్జున్ నటించే కొత్త చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. అయినప్పటికీ డ్యూట్ సాంగ్ సూపర్ హిట్ కావడంతో సాయి అభ్యంకర్ మోస్ట్ వాంటెడ్ గా మారాడు. ప్రస్తుతం కమల్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఇందుకు పార్కింగ్ డైరెక్టర్ ఆల్మోస్ట్ లాక్ అయ్యాడు. సాయి పల్లవి ముఖ్యమైన పాత్ర చేస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించబోతున్నాడట. ఒకప్పుడు ప్రియాంక చోప్రా అంటే బాలీవుడ్ కు మాత్రమే స్టార్ హీరోయిన్. 2003లో కెరియర్ బిగిన్ అయిన దగ్గర నుంచి 2015 వరకు హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ లో కనిపించింది దేశీ గర్ల్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. బాలీవుడ్ వదిలేసి హాలీవుడ్ కు వెళ్లిపోయింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ మూవీతో ఇండియన్ సినిమాకు రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ లోనే సెకండ్ మూవీ కన్ఫర్మ్ చేసుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ భారత్ లో నిజానికి ప్రియాంక చోప్రా నటించాలి. ఈ మూవీలో కండల వీరుడి సరసన నటించేందుకు ముందు డేట్స్ కూడా ఇచ్చింది. తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి సల్మాన్ కు షాక్ ఇస్తూ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మళ్లీ హిందీ ఇండస్ట్రీలో ప్రియాంక ఎప్పుడూ కనిపించలేదు. సేమ్ టైం అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనస్ తో ప్రేమలో పడింది ప్రియాంక. ఒకే ఏడాది ప్రేమ, పెళ్లి అన్నీ జరిగిపోయాయి. ప్రియాంక చోప్రా జోనాస్ గా పేరు కూడా మారిపోయింది. బాలీవుడ్ ను వదిలేసి పూర్తిగా హాలీవుడ్ ని టార్గెట్ చేసింది. ప్రియాంక డేట్స్ కోసం హిందీ ఇండస్ట్రీ డైరెక్టర్స్, ఖాన్స్ లాంటి స్టార్స్ ఎంత ట్రై చేసినా ప్రియాంక మాత్రం బాలీవుడ్ కు డేట్స్ ను రిజెక్ట్ చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు ప్రియాంక మనసు మారింది. ఇండియన్ సినిమాకు తిరిగొచ్చింది. కానీ టాలీవుడ్ వరకే మూవీస్ అంటుంది. ఆల్రెడీ రాజమౌళి తెరకెక్కించే వారణాసిలో భాగమైంది. చురుగ్గా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కానీ బాలీవుడ్ వైపు చూడడం లేదు. ఇంతలో కల్కి 2 నుంచి దీపిక తప్పుకోవడంతో ఆ పాత్రను తాను చేస్తాను అంటుంది. ప్రియాంక చోప్రాకు బాలీవుడ్ అంటే కోపం ఉంది. తనను ఎంకరేజ్ చేయని ఇండస్ట్రీకి, సపోర్ట్ చేయని ఇండస్ట్రీకి, తన టాలెంట్ ను గుర్తించని ఇండస్ట్రీకి తాను దూరంగా ఉండాలి అని డిసైడ్ అయింది. అందుకే బీ టౌన్ నుంచి ఎన్ని ఆఫర్స్ వస్తున్నా రిజెక్ట్ చేస్తోంది. అయితే త్వరలో ప్రారంభమయ్యే క్రిష్ సీక్వెల్ లో మాత్రం తాను భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా తన ప్రాజెక్ట్ కావడంతోనే
ప్రియాంక నో చెప్పలేకపోతుందట. షారుఖ్ ఖాన్ సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకే కింగ్ ఖాన్ ఎక్కడా తొందరపడటం లేదు. డొంకీ తర్వాత ఏడాది గ్యాప్ వచ్చినా మంచి కథ తన దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. గతంలో ప్రయోగాలు చేసి ఫెయిల్యూర్స్ ను చూసింది చాలు అనుకుంటున్నాడు కింగ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ 3 కొత్త సినిమాలు లైనప్ లో పెట్టాడని టాక్. ఒకసారి ఆ లిస్ట్ చూసొచ్చేద్దాం రండి. 2 ఏళ్ల క్రితం ఒకే ఏడాదిలో పఠాన్, జవాన్, డమ్కి రిలీజ్ చేసి బాలీవుడ్ కు టెర్రిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్. మరోసారి అలాంటి ప్రయత్నంలోనే ఉన్నాడా? షారుఖ్ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ముందుగా పఠాన్ డైరెక్టర్ తో కింగ్ అనే మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. కింగ్ తర్వాత షారుఖ్ మళ్లీ వరుస చిత్రాలతో బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2004లో వచ్చిన బ్లాక్ బస్టర్ మై హూనాకు సీక్వెల్ చేయాలని అనుకుంటున్నాడట కింగ్ ఖాన్. ప్రస్తుతం దర్శకురాలు ఫరా ఖాన్ తో సీక్వెల్ స్టోరీ డిస్కస్ చేస్తున్నాడట. షారుఖ్ కెరియర్ లో చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ యావరేజ్ మూవీస్ కొన్నే ఉన్నాయి. అందులో రావణ్ ఒకటి. యావరేజ్ మూవీ అయినప్పటికీ ఈ మూవీ అంటే షారుఖ్ చాలా ఇష్టం. 15 ఏళ్ల క్రితమే ఇలాంటి హై అండ్ గ్రాఫిక్స్ నేపథ్యంలో షారుఖ్ సినిమా తీశాడు అంటే అది చిన్న విషయం కాదంటారు క్రిటిక్స్. అందుకే రావణ్ మూవీ యావరేజ్ అయినప్పటికీ షారుఖ్ ఈ చిత్రాన్ని సీక్వెల్ చేయాలని అనుకుంటున్నాడు. పఠాన్ సీక్వెల్ లోనూ షారుఖ్ నటించాలని అనుకుంటున్నాడు. చాలా వరకు కింగ్, మై హూనా, రావణ్ సీక్వెల్స్ కంప్లీట్ అయిన తర్వాత పఠాన్ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 3 కొత్త చిత్రాలను ఒకే ఏడాదిలో తీసుకొస్తాడా లేదా కాస్త అటు ఇటుగా విడుదల చేస్తాడా అనేది మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.